అందాలు చిందే శుభవేళ అందుకో ఈ వేళ అందాలు చిందే శుభవేళ అందుకో ఈ వేళ కోరుకున్నావు ఈ వరుని చేరియున్నాడు నీ జతనే కోరుకున్నావు ఈ వరుని చేరియున్నాడు నీ జతనే అందాలు చిందే శుభవేళ అందుకో ఈ వేళ అందాలు చిందే శుభవేళ అందుకో ఈ వేళ చిన్ననాటి పుట్టింటి నడక సాగాలి అత్తింటి దాకా చిన్ననాటి పుట్టింటి నడక సాగాలి అత్తింటి దాకా ఎంత ఘనమైన బంధం వేళ్ళ వివాహ బంధం ఎంత ఘనమైన బంధం వేళ్ళ వివాహ బంధం అందాలు చిందే శుభవేళ అందుకో ఈ వేళ అందాలు చిందే శుభవేళ అందుకో ఈ వేళ సంసార సాగర పయనం తెరచాటు అనుభూతి వినయం సంసార సాగర పయనం తెరచాటు అనుభూతి వినయం సాగిపోవాలి పయనం చేరుకోవాలి గమ్యం సాగిపోవాలి పయనం చేరుకోవాలి గమ్యం అందాలు చిందే శుభవేళ అందుకో ఈ వేళ అందాలు చిందే శుభవేళ అందుకో ఈ వేళ యేసయ్య పాదాల చెంత వదలాలి ఎదలోని చింత యేసయ్య పాదాల చెంత వదలాలి ఎదలోని చింత క్రీస్తు పుట్టాలి మీలో
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని
అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాధ్యమైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేశాను. తరువాత దేవుడని యెహోవా తాము ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకురావచ్చునని అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు నిర్మించునుగాక. చెప్పాలని వారిని ప్రభుత్వ ఆహ్వానిస్తున్నాము. మరి టైం చాలా ఎక్కువైంది కాబట్టి ఒక 10 నిమిషాలు ముగిస్తే సంతోషిస్తామని గారు. మరి సమయాన్ని బట్టి మేము ఈ మాట చెప్తున్నాము. కాబట్టి ఇంకా ఎవరైనా నన్ను ప్రేమించి ఈ స్థలంలోకి ఆహ్వానించినటువంటి పెళ్లి కుమారుడు రాజుగారి కుటుంబానికి నాకు మంచి అవకాశం ఇచ్చిన దైవజనులు మా ఇద్దరు ఉన్నాయి. వారికి వారి కుటుంబానికి ఇక నాకైతే కూడా నన్ను మరి శ్రేష్ఠులు మంచి దైవజనులు ఉన్నారు. మరి మధ్యలో నిలబడటం కూడా తెలియని నన్ను ప్రేమించి ప్రభు తన కుటుంబం బట్టి ఆయన సంపూర్ణించినటువంటి పొందనాలు. మొదటగా నా యొక్క ధన్యవాదములు రాజు గారికి రాణి గారికి రాజు రాణి ఇతను రాజీవ్ రత్న అదమ్మా ఇస్తారు రాణి మంచిది. మా తిరుపతి వచ్చి మనం అంతా ఈ స్థలంలో కూడున్నాము. ప్రకాష్ అన్న గారు దేవజనులు చక్కని వాక్యాన్ని చదివారు. వాక్యంలో మనం చూసినట్లయితే చెప్పుకునేది చాలా విషయాలు ఉన్నాయి, కానీ వినడానికి ఎవరు ఉండదు. కనీసం వారి ఇద్దరు వినాలనేది నా ఆలోచన. తగ్గుబడిన సమయం 10 నిమిషాలు, కానీ వాక్యానికి సమయం మరి లేకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికీ గంటలు లోక సంబంధమైన ఆచారాలు చాలా చేశారు. దాన్ని బట్టి దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంది. మనం చెప్పుకోవడానికి దేవుడి పిల్లలను కానీ అన్ని జన సంబంధమైనటువంటి ఆచారాలను పెద్ద సింహాసనాలేసి దేవుని వాక్యాన్ని పీట వేశారు. అమ్మవారి గారి కార్యాలు జరగకూడదని మనం ఎంత అనుకుంటున్నా లోకం దినములు గడుస్తున్నవి, కానీ అనేకమైనటువంటివి లౌకికమైన లోక సంబంధమైన మాట్లాడుకోవడం బాధాకరమైనటువంటి విషయంగా మాట్లాడుతున్నాను. దేవుని విష్ణువుగా ప్రతి ఇద్దరు మనం అలాగే రొడ్డులో ఉంటాం. ఎప్పుడు వీధి మార్చుకున్నది ఏం లేదు, మనం ఎప్పుడు మార్చుకోం కూడా. ఎందుకంటే ఇంకా అలవాటు మనం మార్చుకోలేదు కనుక వారు కలిసి ఎవరు విడదు నూతనంగా దేవుని మనలో ప్రవేశించబోతున్నారు. కాబట్టి వారిని ఉద్దేశించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు ఆదామును తయారు చేసి ఈ సృష్టి మీద అధికారం ఇచ్చి నేను సృష్టించిన ఈ పశువులకు పేరు పెట్టమంటే చక్కగా ఇది ఏనుగు, సింహం, పులి అంటూ వాటి అన్నిటి కూడా పంది, కుక్క, నక్క, ఈగ, చీమ, దోమ, పక్షిరాజు, కాకు, కోకిల అంటూ చాలా చక్కని పేర్లు పెట్టేశాడు. ఓకే, చేపలకు కూడా పేర్లు పెట్టేశాడు. ఆకాశంలో ఉన్న, భూమిలో ఉన్న, నీళ్ళలో ఉన్న వాటి అన్ని పేర్లు పెట్టాక ఆదాము చాలా రెస్ట్ తీసుకొని కూర్చున్నాడు. అప్పుడు అతని కళ్ళలో అన్ని జగత్తులుగా కనబడుతున్నాయి. అట్లాగా పాపం చూశాడు. 2 పక్షులు చెద్దరుగా చక్కగా ఉన్నాయి. పేరు అలాగే ఆ గట్టి మీద చూశాడు, నడుస్తున్నాయి అడవిలో. సింహం సింహం చూశాడు. సూపర్ ఉంది జంటాలు నీళ్ళలో చూశాడు. నీళ్ళలో కూడా పాడ అన్నీ ఉన్నాయి. చూసుకున్నప్పుడు ఇప్పుడంటే ఎస్టేట్ రాణి ఉన్నారు, కానీ అప్పుడు ఆదాం చూసుకున్నప్పుడు ఒకసారి సిచ్యువేషన్ ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు దేవుడు ఆదాం నాకు తెలుసు
ఏంటో తెలుసా? గంట ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవుడికి స్తోత్రం. అందుకని వారిని జాగ్రత్త చేయడం కోసం దేవుడు ఆదాము నిద్రలు చేసి తల నుంచి ఒక ఎముకను ఒక నూతనమైన సృష్టి చేశాడు. హవ్వను రచించేందుకు కొత్త వ్యక్తులు మాత్రం తెలుసా అంటే కొత్త వ్యక్తి ఆయన ఎలా ఉంటాడు? ఆయన హస్బెండ్ అడిగితో మాట్లాడాలి. కొద్దిసేపు కొద్ది నిమిషాలు రచించేస్తాను కొంచెం ఇది పడుతుంది మనం ఇద్దరం కలిసి ఏం చేద్దాం సర్ప్రైజ్ ఇద్దాం అలాగా అంటూ ఆవిడ తెలిసి ఆగిపోయారు. ప్రభు వెళ్ళి అదమా లే అన్నాడు. అప్పుడు ఆయన లేచాడు. ఇది ఒక చిన్న సర్ప్రైజ్ అంటే చూడు అన్నాడు. చూడగానే అద్భుతమైనటువంటి ఒక అందమైన యువతి మహిమ వస్త్రం ధరించుకుని యువతి ఆలోచనలో పడిపోయాడు. ఇప్పటి వరకు రకరకాల జంతువులు చూశాను, పక్షులు చూశాను, అందమైన నెమ్మదిని కూడా చూశాను, కానీ ఏమో కాదు అంటూ చిన్న కవిత్వాన్ని రాసి పాట పాడేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి జత చేసుకున్నాడు. పిల్లరా వాళ్ళు సంతోషంగా ప్రభు యొక్క అధికారంలోకి ఆ తోటలోకి వెళ్తున్నప్పుడు మనకి ఒకే ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ ఏంటంటే ఇదిగో ఇది అందమైన చోట, ఇందులో మీరు అందమైన జంట. మీ జీవితం అందముగా ఉండాలంటే ఫస్ట్ ప్లాన్ మీరు నాకు ప్రాముఖ్యత ఇవ్వండి అన్నారు. అంటే ఎవరికి చోటు ఇవ్వకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదని ఎఫెసీ 4వ పౌలు చెప్పినట్టు మీ ఇద్దరి జీవితంలో కూడా దేవునికి తప్ప దెయ్యములకు పాముకు చోటు ఇవ్వకూడదు, లోకానికి చోటు ఇవ్వకూడదు, లౌకికమైన వాటికి చోటు ఇవ్వకూడదు. ఎప్పుడైనా చోటు ఇవ్వరో అప్పుడే విజయవంతమైన జీవితం. ఆ మాట అవ్వప్పుడు తెలుసు. ఈరోజు సర్పం వచ్చింది, హవ్వను శోధించడం మొదలెట్టింది. హవ్వ యొక్క బుద్ధిహీనత ఏంటంటే గోడకి అంటే బైబిల్కి దేవుడు చెప్పబడిన మాట కంటే కూడా ఎవరో చెప్పిన చెడు మాటలకు విలువ ఇచ్చింది. కనీసం తన భర్తను సలహాడకుండా, కనీసం దేవుడా మరి సర్పం ఎలా చెప్పింది నిజమైన ఇది ఏంటిది అని దేవుడిని కానీ అడగలేదు. అంటే చోటు సైతాన్ యొక్క మాటకు పెద్ద సింహాసనాన్ని ఇందాక అదన్నమాట సింహాసనం వేసి కూర్చోబెట్టింది. అయితే ఏంటంటే మేము దేవుళ్ళో కావటమే ముఖ్యం కావాలి, ఆదాము గారికి ఏం తెలియదు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఆదామును చిన్నగా తీసి పక్కన పెట్టి శరీరంలో ఉండవలసిన హవ్వ తలగా మారిపోయింది. అంటే తనకు తానుగానే సొంతంగా నిర్ణయం తీసేసుకుంది. అప్పుడే పాపం ఎంటర్ అయింది. అంతే అందరూ ఉండవలసిన తోట వికారంగా మారింది. తను తినడం కాదు, ఆదాము చెడు వచ్చింది. అక్కడ ప్రారంభమే ఏదేది వనంలో పతనం. బ్యూటిఫుల్ గా ఉండాలని ఆశించినటువంటి దేవుడి కళ కన్నీరుగా మారిపోయింది. దేవుడు ఆశించాడు మీరు అద్భుతంగా ఉండాలి, మీరు శిరస్సుగా ఉండాలి, మీరు చాలా గొప్పగా ఉండాలి. కానీ ఎట్లా జరుగుతుంది? ఉండాల్సిన చోట ఉండకపోతే అట్లే జరుగుతుంది. స్త్రీల స్థానం పురుషుల స్థానాన్ని స్త్రీలు ఆక్రమించినప్పుడు పురుషులు చేయవలసిన అధికారాన్ని స్త్రీలు అన్నింటినీ చదువుకుంటాడు ఆయన వాక్యాన్ని. అధికారులు వారు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడి దాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మరలా ప్రభుత్వం వేసుకొచ్చి ఆ విధుల్లో దేవుడు కూడా ఉన్నాడు. ప్రభువు ఆ ఇందులో ఉంటే మనం అనుభవించింది. ఆ పరిధిలో ఆయన చెప్పినట్టు మనం చేస్తే మీరు జీవితాలు కూడా జీవనంగా ఉంటాయి. గమనించండి, దేవుడు ఏం చెప్పినా అలా చెప్పగా నీకు రాలేదు. కానీ దేవుడి మాట చొప్పున చేయంగా అద్భుతం జరిగింది. దేవుడికి స్తోత్రం. అన్నాడు నీ చేతుల్లో ప్రభా కర్ర ఒకసారి కింద అన్నాడు, పావుగా మారింది. పావుగా పట్టుకున్నాడు, మళ్ళీ కర్రగా మారింది. రోజు గొర్రెలు మేపే కర్రే దేవుని మాట చొప్పున కింద పడేస్తే అద్భుతమైన కర్రగా మారింది. ఏమొచ్చాయి? అదే కర్రను సముద్రం వైపు చాచితే సముద్రం పాలైపోయింది. ఏమైంది? రోజు మేపే కర్రే, రోజు తన ఎన్నికల కర్రే, కానీ దేవుని మాట చొప్పున దేవుని కర్రగా మారిపోయింది. ప్రియమైన దేవుని జనాలమ్మా, దేవుని పిల్లలు, దేవుని మాటకు ఎప్పుడైతే ప్రతిపేట వేస్తాడో, దేవుని మాటకు ఎవడైతే సింహాసనం ఎక్కిస్తాడో మన జీవితంలో కొరతలు తీరుతాయి. రోజు చూస్తున్న ద్రాక్ష బాణలే, నీళ్ళ బాణలే, అయినప్పటికీ యేసు మాటతో నీళ్లు మధురంగా మారుతాయి. యేసు మాటతో ఏదైనా మారగలదు. అందుకనే దేవుడు కలిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. అపొస్తలులు 12 మందితో కలిసి లేకనే ఇస్కరియోతు కింద సైన్యంలాగా మారిపోయాడు. అందరికీ సహవాసం, వీడబడిపోయేది సహవాసం, వీడికి నచ్చినట్టుగా ఉంటాడు. అందుకనే ఎప్పుడైనా సహవాసం ఆత్మీయులతో ఉండాలి.
ఒంటరిగా ఉండకూడదు. దేవుడు జంటగా చేశాడు కాబట్టి వారు జంటగా ఉండాలి. వారి నిర్ణయాలు జంటగా చేసుకోవాలి. వారు ఇక మీదట ఏది కూడా ఒంటరిగా చేసుకోకూడదు. వారితో యేసయ్యను కలుపుకొని, అనగా యేసయ్యతో ఇంక్లూడ్ చేసుకొని వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే ప్రభువుకు వారి విధేయులు అవుతారో, ఎప్పుడైతే యేసయ్యకు ఉన్నతమైన స్థానం ఇస్తారో, వారి జీవితంలో కొరతలు కొదువులు కూడా దీవెనగా మహిమగా మారుతాయి. ఎవరిష్టం వాళ్ళదే. నాకు కూడా బాగా పేరు, నేను కూడా బీటెక్ చదివాను. టెక్కులు సంవత్సరానికి పనికి రావండి. టెక్కులు కాదు కావాల్సిన యేసు మాట కావాలి. టెక్నిక్ సంవత్సరాన్ని నాశనం చేసిన యేసయ్య మాట సంవత్సరాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక వారి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలనేది నా ఆశ. రెండవది ఆయన మాట చొప్పున చేయాలనేది నా ఆశ. మూడవది ఎదురు చూచుట ద్వారా, అనగా సహనంతో ఎదురు చూస్తే వారి జీవితంలో గొప్ప దేవుని మనం చూస్తాం. ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత 6వ నెలలో డెలివరీ అయితే సంతోషంగా ఉంటుందా? లేదండి. ఆమెకు 9 నెలల తర్వాత డెలివరీ అయితే బాగుంటుంది. ఈ మధ్యలో అయితే ఏమో గంటారు అహడైపోతుంది మన భర్తడు. అందుకనే ఫ్రూట్ఫుల్ గా ఉండాలన్నా, ఫుల్ఫిల్ గా ఉండాలన్నా ఆ సమయం ఎదురు చూడాలి. అనగా ఒక స్వచ్ఛమైన అద్భుతమైన కృప చూడాలంటే ఖచ్చితంగా 9 నెలలు ఎదురు చూడాలి. వారి జీవితంలో ఏదైనా లేట్ అవ్వచ్చు ఉండొచ్చు. అయితే వారు ఎదురు చూడటం ఆశీర్వాదం. నాకు శీతాకాలంలో మామిడి పండు అంటే రాదు. ఎండాకాలంలో శీతాకాలం కావాలి అంటే రాదండి. అంటే దేని కాలంలో అది చక్కగా జరుగుతుంది. వివాహం కావాలన్నా, పిల్లలు కావాలన్నా, లేక జీవితంలో అభివృద్ధి కావాలన్నా వారు ఎదురు చూడాలి. అనగా పేషెంట్ ఎదురు చూడాలి. అంటే ఓర్పుతో, సహనంతో ఆ ఇరువురు కూడా ఎదురు చూస్తే వారి జీవితంలో ఫుల్ఫిల్నెస్ వస్తుంది. ఈ 3 విషయాలు వారు గుర్తుపెట్టుకునే ప్రసంగం అంత అక్కర్లేదు. ఒకటి, సైతానికి చోటు ఇవ్వకుండా దేవుడికి చోటు ఇవ్వాలంటే అగ్రపీఠం దేవుడికి పెట్టేసేయాలి. దేవుడికి స్తోత్రం. మిగిలిన బ్యాచ్ అంతా పక్కకి తీసి పడేయాలి. ముందుగా దేవుడికి వాక్యానికి మొదటి పీఠం వేయాలి. రెండోది ఏం చేయాలంటే దేవుడికి చోటు ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పినట్టే చేయాలి. అవునండి, చూడండి, మోసే చేతుల కర్ర ఉంది. చాలాసార్లు పొదలు తగిలింది, పొద ఏం కాలే. బండకు తగిలింది, బండ కూడా ఏం బొల్లు మరి మగలే. ఎన్నోసార్లు కింద పడింది కర్ర, ఎప్పుడు పాముగా మారలే. మరి ఎప్పుడు మారింది? ఆయన మాటలో ఉన్న పవర్ అలాంటిది. దాన్ని మనం తీసి పక్కన పెట్టి మనకు నచ్చినట్టుంటే మన జీవితాలు అంతా అడ్డంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. ఆ తర్వాత తోట పట్టుకోమన్నాడు, పట్టుకున్నాడు. ఆ తర్వాత కర్ర గొర్రెల కర్ర కాదు, దేవుని కర్ర. అందుకని బైబిల్లో ఉంది, మోసే దేవుని కర్ర పట్టుకొని హోరేబు పర్వతం మీదకి వెళ్ళాడు. అవును, దేవుని కర్రను పట్టుకొని వెళ్ళాలి. ఎట్లా వచ్చిన దేవుని కర్ర? ఆయన మాట వెంటనే దేవుని కర్ర, మాట లేకపోతే గొర్రెల కర్ర. గొర్రెల గంట తప్ప దేనికి పనికిరాదు. కనుక మన జీవితం కనుక మనం చదువుకునే మన డిగ్రీ కర్ణాన్ని కోరుకోవాలి. అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. 4వది, యేసులాగా ప్రేమించాలి. ఎవరిలాగా? యేసు ఎలా ప్రేమిస్తాడు? షరతులు పెట్టి ప్రేమించాడు. యేసు షరతు లేకుండా ప్రేమిస్తాడు. నేను అంటున్నాను, అమ్మాయి అబ్బాయికి లోపడకపోయినా నేను ప్రేమించాలి, యేసు ప్రేమను చూపించాలి. అబ్బాయి ఒక అమ్మాయి మాట సరిగా లేకపోయినా అమ్మాయి యేసు ప్రేమతోనే ప్రేమించాలి. సరిహద్దులు లేని, షరతు లేని ఆ ప్రేమ మన కుటుంబ జీవితాన్ని కడుతుంది. అమ్మ వాళ్ళది కావాల్సిన ప్రేమించలేకపోతున్నా సరే మాట ఏంటంటే అందుకనే మాత్రం గొడవలు అవుతున్నాయి కుటుంబం అంటే అవుతాయి. కానీ అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఏది ఏమని ఇప్పుడు ప్రమాణం చేయించుకుంటున్నారు, యేసయ్య వల్లే ఏ వ్యక్తి అయినా ప్రేమించగలిగితే ప్రతి భార్య తన భర్తను షరతు లేకుండా ప్రేమిస్తే, ప్రతి భర్త తన భార్య అర్హత చూడకుండా ప్రేమిస్తే వారి జీవితాలలో నిజముగా దేవుడు ఆశించిన ఫలితం వస్తుంది. ప్రభు ఎందుకు వారిని జతపరిచారో ఆ ఉద్దేశం నెరవేరుద్ది. దేవుడు పరలోకము ఆనందపడుతుంది. కనుక ఎస్తేరు రాణి విషయంలో రాజు రత్నం అనగా ఆలియాస్ వర్ణం వారి జీవితాల్లో దేవుడు ఒక అపరూపమైన క్రియ చేయాలని మనస్సారా కోరుకుంటూ ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోగలిగితే, ఇంకా వాళ్ళు ధ్యానిస్తే ఖచ్చితంగా వారిని దేవుడు మహోన్నతమైన మంచి స్థితిలో అందరూ ఆనందించేలాగా, పరలోకమే మురిసిపోయేలాగా ఆ దేవుని కృపను వారికి చక్కటి మాటలు పంచబడినటువంటి రాజు రాణి గారు చక్కటి అనుభవం మనం తెలియజేస్తాం. దాన్ని బట్టి దేవుని విస్తరిస్తూ కనపరుస్తున్నాం. ఇది ఆలస్యం వచ్చాక ఇప్పుడే చాలా ఆలస్యమైంది. బంధువు విషయంలో, పెళ్లి విషయంలో
నేనైతే మాత్రం అందరూ పెళ్ళిళ్ళు కంటే ఎప్పుడు నేను అమ్మాయి అబ్బాయి 12:30 వచ్చేవాడు. ఈరోజు మన ఎరిపాల నుంచి 8 గంటలకి వస్తుంది అమ్మాయి చెప్పాడు. నేను దాని విషయం చాలా సంతోషపడి తొందరగా చేద్దాం పెళ్ళి, అర్ధగంట వాక్యం చేద్దాము, ఇంకా గడవగా పెళ్లి చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అమ్మాయి 12 గంటలకు వచ్చింది. చర్చిలోకి 1:15 రావడం జరిగింది. కాబట్టి మరి ఈ విధంగా చేస్తే ఎవరు పెళ్ళైనా సరే అనాథగా ఉంటుంది. అవునా? అదే కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మన కృపాలో శారమ్మ గారి కుమారుడు బ్రహ్మచారి నల్లమూరు రాజభరత్నాయకులు, ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం, తెలుగు బాప్టిస్ట్ దేవాలయం ప్యారిష్ ఎరుపాలెం గ్రామ కాపురస్తులు మోదుగు మోహన్ రావు సునీత గారి కుమార్తె కన్యక మోదుగు ఎస్టర్ రాణి యొక్క వివాహం చేయొచ్చు. దయచేసి సంఘానికి ఒక ప్రశ్న, ప్రభునందుపై దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నిలబడినటువంటి గౌరవ బిడ్డలు ఇరువురు కూడా వివాహానికి సిద్ధపడి ఉన్నారు. మీలో ఎవరైనా సరే ఏదైనా సరే ఆటంకం ఉంటే ఇప్పుడు తెలియచేయాలి. నేను సంతోషంగా మీకు చెప్పేశాను. దేవుని నిర్ణయం చొప్పున ఈ పురుషుని భర్తగా చేసుకుని ఈ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భారమై ఉంటావా? నిలబడింది అందరినీ? రైట్ రైట్. మోదుగు బెంజమిన్ గారు, మరియు రాణి గారికి రాజవ్రతం నుంచి వివాహం చేసుకోవడానికి మీకు అంగీకారమేనా? అంగీకారం అయితే అమ్మాయి గృహస్థం పట్టుకొని, మీరు కూడా అబ్బాయి గృహస్థం పట్టుకొని ఇద్దరు అందరూ ఒకసారి ఒక్క నిమిషం ఓకే. అల్లమూతు రాజీవ్ రత్న అను నేను, ఎస్తేరు రాణి అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై జరిగింతునని సంఘము ఎదుట పెద్దల ఎదుట నీ ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. జీవితాంతం రాజీవ్ రత్నం నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని సంఘము ఎదుట పెద్దల ఎదుట నీ ఎదుట దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఎంతవరకు నేను నాయిస్తాను ప్రమాణం? ఈ ప్రమాణాలే చిక్కుండా మీద పని దగ్గర అందరూ కూడా చెప్పగలుగుతాము. తీసుకొచ్చేది కెమెరా పైన ఫోటో కెమెరా సౌండ్
ఓకే దగ్గర చెప్తాను సరే మహాగణుడైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పవిత్ర పాదములకు స్తోత్రం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాల్పరిశుభ్రమైనదని పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సత్యాన్ని బట్టి స్తుతి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచి సాటి అయిన సహాయమును ఏర్పాటు చేశారు. ఇవో ప్రభువా తండ్రి, కార్యము మీరు జరిగిస్తున్న మీ మహిమకు స్తోత్రం. భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఈ మంగళసూత్రం ద్వారా వారి ఇరువురు భార్యాభర్తలని నిర్ధారించబడుతుండగా సుమంగలిగా బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించి శాశ్వతమైన, ఆశీర్వాదకరమైన, సమాధానకరమైన బంధముగాను తండ్రి మిమ్మల్ని మహిమపరిచే కుటుంబంగాను కట్టుబడినట్లు దీవించమని ప్రార్థన చేసుకుంటాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీ
రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి, కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. సన్నిధికి సమర్పిస్తూ మీ అనాది సంకల్పం చొప్పున కుటుంబంగా మీరు ఏర్పాటు చేసి తండ్రి మీ సన్నిధిలో నిర్ణయించి కార్యము జరిగించిన మీ మహిమకు వందనాలు. పరిశుద్ధుడా, 128 కీర్తనలో చెప్తున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాలతో అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిన నీ భార్య ఫలించు ద్రాక్ష వలెను, నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలన ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదింపబడనని వాక్యమును బట్టి మీకు వందనాలు. ఆ రీతిగా వీరి జీవితాన్ని ఆశీర్వదించండి. పరిపూర్ణమైన మనస్సాక్షి కలిగినటువంటి ప్రభువా తండ్రి స్థితిని బిడ్డలకు దయచేయండి. అబ్రహాము తండ్రి తన భార్యను ఎలా ప్రేమించారు, షారయి ఎలా ప్రభువా తన భర్తకు విధేయురాలై యజమానుడు అని పిలిచింది. ఆ రీతిగా వీరి ఇరువురు ప్రభువా ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకొని తండ్రి అన్ని సమయాల్లో కష్ట సుఖాల్లో, ఇరుగు ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, దుఃఖ సమయంలో తండ్రి అనేక సందర్భాల్లో ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ యొక్క గ్రహింపుతో నడుచుకు సహాయం వచ్చాయి. అయ్యా ఇదిగో తండ్రి లోక సంబంధమైన ప్రతి ఈవిని ప్రభువా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి సంతానమందు, ఐశ్వర్యమందు, ఆనందమందు, ఈ లోక సంబంధమైన ఉన్నత స్థితి అందు ఆశీర్వదించి తండ్రి ఈయన ప్రభువా తండ్రి యెహోవాను నమ్ముకున్న బిడ్డలోని ఆయా తండ్రి లోకము తెలుసుకుని నిన్ను ఘనపరచినట్లుగా వారి జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నా చెర్రీడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తొట్టలకుండా కాపాడటకు పరమతలైన దేవుని ప్రేమయు రక్షణను ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ఆయన సహవాసము దేవుడు ఇరువురు మీ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని క్రైస్తవ కుటుంబంలో ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ
ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా. ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహా జీవిత పయనం. మొదలాయెను ఆహా జీవిత పయనం. మరువరాదిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక
పాటలా